అతడు మన రోగములను భరించెను. అయితే ఏ రోగాన్ని భరించాడు? ఏ రోగాన్ని భరించాడు? టైఫాయిడ్ జ్వరానా? కుష్టు రోగాన్నా? ఇంకా మరి ఏ రోగం? ఆ రోగం ఏ రోగం? మాయదార రోగం అంటారా? నిశ్చయముగా మన రోగములను భరించను. అంటే ప్రియులారా, ఈ రోగము ఏ రోగం అని మనం తెలుసుకోవాలి అంటే, ఏ రోగము అంటే శరీరానికి సంబంధించిన రోగం కాదు. అది దేవుని మాటను ధిక్కరించడం ద్వారా ఈ రోగం వచ్చింది, ఆత్మరోగం. ఎలాగ వచ్చింది అంటే ప్రియులారా, ఇది చూడండి, ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి ఒక్కరిని ఏలుబడి చేస్తున్న రోగం ఏంటంటే శరీర సంబంధమైన రోగం కాదు, కానీ ఆత్మరోగం. ఆత్మరోగం ఏ విధంగా వచ్చిందంటే దేవుడు పెట్టిన ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా ఈ రోగం ఎంటర్ అయింది.